ధర్మస్థలలో 4వ రోజు తవ్వకాలు ప్రారంభం కాబోతున్నాయి. 7వ స్పాట్లో ఉదయమే తవ్వకాలు మొదలుపెట్టింది సిట్. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ స్పాట్లో విస్తృత తనిఖీలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. గుంతల్లో నీరు ఉండడంతో పంపులతో తొలగిస్తున్నారు. 6వ స్పాట్లో 3 అస్థిపంజరాలు లభించడంతో 7, 8 స్పాట్లపై ఫోరెన్సిక్ బృందం ఫోకస్ పెట్టింది. స్పాట్లో టెంట్ వేసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక సిమెంట్, కాంక్రీట్, ఇనుప చువ్వలతో తాత్కాలిక భవన నిర్మాణం చేపట్టారు. అక్కడ అస్థి పంజరాలను గుర్తించేందుకు స్పాట్లోకి ఉప్పు, రసాయనాలను తమ వెంట తీసుకెళ్తుంది ఫోరెన్సిక్ టీం. ఇక 6వ స్పాట్లో లభించిన 3 అస్థికల్లో ఒకటి మగవారిగా నిర్ధారించింది ఫోరెన్సిక్ బృందం. అడవుల్లోని మట్టిలో చిన్న చిన్న ఎముకలు కూడా లభ్యమయ్యాయి. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. నేత్రావతి నదీ తీరంలో ఎలాంటి క్లూస్ లభించినా వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తోంది సిబ్బంది. మొదటి 2 రోజుల తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుపై అనుమానాలు వచ్చాయి. అయితే 3వ రోజు 6వ స్పాట్లో కొన్ని అస్థికలు లభించడంతో మాజీ శానిటరీ వర్కర్ ఫిర్యాదుపై కొంత నమ్మకం ఏర్పడింది. దీన్ని బట్టి ధర్మస్థలలో వందల మందిపై అత్యాచారాలు జరిగాయని నిర్ధారించలేమంటూ కూడా సిట్ చెప్తోంది. మరిన్ని ఆధారాలు లభిస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేయనున్నారు సిట్ అధికారులు. మొత్తం మీద ధర్మస్థలలో జరుగుతున్న శోధనలు పూర్తిగా ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటి వరకు 1985 నుంచి 2000 సంవత్సరం వరకు సమాధి రహస్యాన్ని సిట్ వెలికి తీసే పనిలో ఉంది. ఇక 95 నుంచి 2014 వరకు తాను పనిచేసిన క్రమంలో కూడా వందలాది శవాలను ఖననం చేశానని చెప్తున్న ఆ కార్మికుడి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటై దానికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శవాల కేసుకు సంబంధించి ఇప్పుడు సంచలనం రేగుతుంది. ఈ కేసు రోజు రోజుకు పెద్ద మలుపు తిరుగుతుంది. నిజం బయటపడుతుందని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అనామకుడు అలాగే ఫిర్యాదుదారుడు 13 ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన సూచనలన్నీ కూడా పాటిస్తున్నారు. జూలై 31న ముసుగు ధరించిన వ్యక్తి 6వ స్థానంలో ఒక అస్థిపంజరాన్ని చూపించడం, అతను చెప్పిన ప్రాంతంలో అస్థిపంజరాన్ని కనిపెట్టడం జరిగింది. ఇక ధర్మస్థల కేసు కీలక దశకు చేరుకుంది. తవ్వకం సమయంలో ఒక అనామక వ్యక్తి 13 ప్రదేశాలను గుర్తించాడు. 2 రోజుల తవ్వకం పని తర్వాత ఎటువంటి మృతదేహం కనుగొనబడలేదు. తర్వాత 3వ రోజు 6వ పాయింట్ దగ్గర ఒక మానవ అస్థిపంజరం కనుగొనబడినట్టుగా నివేదికలు చెప్తున్నాయి. సిట్ దర్యాప్తు అయితే ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. మానవ అస్థిపంజరాలు బయటపడడంతో కేసు దర్యాప్తు తీవ్ర మలుపు తిరిగింది. వందలాది మృతదేహాలను తానే ఖననం చేశానని చెప్తూ అతను అనామకుడిగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ముసుగు ధరించిన వ్యక్తి సూచించిన ప్రదేశంలోనే మృతదేహం కనుగొనబడింది. ఇప్పుడు సిట్ దర్యాప్తు మరింత ముమ్మరం చేయబడింది. సిట్ బృందం ధర్మస్థల గ్రామ పంచాయతీ నుంచి ప్రస్తుతానికి నివేదిక కోరుతున్న సందర్భం కనబడుతుంది. సో మొత్తం మీద ధర్మస్థలలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? సామూహిక ఖననం కేసు, అస్థిపంజరాల వయస్సు, అలాగే వారి జెండర్ అంటే ఆడ మగ, అసలు వీళ్ళ మరణాల కారణాలేంటి, వీటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు త్వరలో వెల్లడే అవకాశం ఉంది. ఎందుకంటే మృతదేహాన్ని పాతిపెట్టిన నేల స్వభావాన్ని బట్టి కూడా అస్థిపంజరం ఏ రకంగా మారబోతుంది అనేది అది చెప్పడానికి దాదాపు 2-3 నెలల టైం పడుతుంది. సో ఆ రకంగా అస్థిపంజరాలు చెక్కు చెదరకుండా బాగా సంరక్షించబడితే అది వైద్య చట్టపరమైన కేసుల్లో ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. అంటే వయస్సు కనుక్కునేందుకు, ఎత్తు కనుక్కునేందుకు, పురుషుడా మహిళనా చెప్పేందుకు, అలాగే మరణానికి గల కారణాలపై కూడా ఈ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజిస్టులకు ఒక ఆధారాలు అయితే ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ధర్మస్థల సామూహిక ఖననం కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఈ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ సంబంధించి ప్రస్తుతం కొంతమంది మెడిసిన్ నిపుణులతో కూడా సంప్రదిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ రకంగా ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ సాక్షి కమ్ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఈ 6వ స్పాట్ నుంచి 7వ స్పాట్కి వెళ్తున్నారో ఉదయమే ఈ తవ్వకాలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తవ్వకాలు అయితే కొనసాగిస్తుంది. నిన్నంతా కూడా వర్షం పడ్డప్పటికి కూడా వరుసగా 3 రోజులు తవ్వకాలు చేశారు. కొన్ని ఎముకలు లభించాయి. మొదటి రోజు 2వ రోజు ఒక జాకెట్, అలాగే డెబిట్ కార్డు, పాన్ కార్డు లభించింది. 3వ రోజు నిన్న పుర్రే ఎముకలు లభించాయి. వాటి ఆధారంగా ఇప్పుడు ఫోరెన్సిక్ FSL ఒక కీలకమైన నివేదిక తయారు చేయబోతుంది. ఇక 4వ రోజు ఇవాళైతే తవ్వకాలు జరుగుతున్నాయి.
మరిన్ని పుర్రెలు మరిన్ని అస్థిపంజరాలు లభించే అవకాశాలు అయితే ఉన్నట్టుగానైతే వార్తలు వస్తున్నాయి. బట్ సిట్ మాత్రం చాలా గోప్యత పాటిస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఈ ధర్మస్థల కేసుకు సంబంధించి చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు ఏం జరుగుతోంది? నిజంగా ధర్మస్థలలో మరిన్ని అస్థిపంజరాలు, మరిన్ని శవాలకు సంబంధించిన ఆనవాళ్లు దొరికే ఛాన్స్ ఉందా? ఈ ఉత్కంఠకు సంబంధించి సిట్ అధికారులు ఏమైనా అధికారిక ప్రకటన చేయొచ్చా? డెఫినెట్ గా సిట్ అయితే అత్యంత గోప్యత పాటిస్తోంది. ఇక ధర్మస్థలలో మూడో రోజు ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజు ఎరుపు రవిక పాన్ కార్డ్, ఆధార్ కార్డు లభ్యమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ స్పాట్ లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక అక్కడ ఉన్న గుంతలో నీరు ఉండడంతో పంపులతో నీరాన్ని కూడా తోడేస్తున్నారు. ఇక 6వ స్పాట్ లో 3 అస్థిపంజరాలు లభించడంతో 7-8 స్పాట్ల పైన ఫోరెన్సిక్ బృందం ఫోకస్ పెట్టింది. ఇక స్పాట్ లో టెంట్ వేసుకుని దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సిమెంట్, కాంక్రీట్ అలాగే ఇనుప చువ్వలతో తాత్కాలిక భవన నిర్మాణం చేపట్టుకుని అక్కడే ఉండి అంతా పర్యవేక్షిస్తున్న సిట్టు బృందం అస్థిపంజరాలను గుర్తించేందుకు స్పాట్ లోకి ఉప్పు, రసాయనాలను తమ వెంట ఫోరెన్సిక్ టీం తీసుకెళ్తుంది. 6వ స్పాట్ లో ముగ్గురి అస్థికల్లో 1 మగవారిదిగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. అడవుల్లోని మట్టిలో చిన్న చిన్న ఎముకలు కూడా లభ్యమవుతున్న నేపథ్యంలో వాటిని కూడా క్షుణ్ణంగా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇక నేత్రావతి నదీ తీరంలో ఎలాంటి క్లూస్ లభించినా వాటిని జాగ్రత్తగా ఫోరెన్సిక్ సిబ్బంది భద్రపరుస్తున్నారు. మొదటి 2 రోజుల తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరైతే శానిటేషన్ వర్కర్, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన సమాచారంపై కొన్ని అనుమానాలు వ్యక్తం పరిచారు సిట్ బృందం. ఇక 3వ రోజులో 6వ స్పాట్ లో కొన్ని అస్థికలు లభించడంతో ఈ మాజీ శానిటరీ వర్కర్స్ ఫిర్యాదుపై కొంత నమ్మకం వచ్చి ఇంకా మరిన్ని మృతదేహాలు దొరికే అవకాశం ఉందని వారు భావించిన నేపథ్యంలో తవ్వకాలు చేస్తున్నారు. ఇటాచి వెహికల్ తో నిన్న తవ్వకాలు జరిపారు. అత్యాచారాలు జరిగాయని అంటే అందరిపైన, అయితే దీన్ని బట్టి ధర్మస్థలంలో 100 మందిపై అత్యాచారాలు జరిగాయని నిర్ధారించలేమంటూ కూడా ఆ సిట్టు బృందం చెబుతోంది. ఇక మరిన్ని ఆధారాలు లభిస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. 100 మందికి పైగా నేనే అక్కడ మృతదేహాలు పాతిపెట్టానని ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన నేపథ్యంలో అతను ఇచ్చిన సమాచారం మేరకు ప్రెసెంట్ ఈ తవ్వకాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక సిట్టు బృందం కూడా అత్యంత గోప్యంగా ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మొత్తం అంతా కూడా ఈ మరిన్ని ఆధారాలు లభిస్తే కనుక వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేస్తామంటే కూడా సిట్టు బృందం చెప్తా ఉంది. రైట్. అలాగే శివ, ఇప్పుడు ఇవాళ 4వ రోజుకు చేరుకుంటుంది. అంటే నిన్న కొన్ని ఎముకలు, అస్థిపంజరాలు లభించాయి. ఇప్పుడు పోలీసులకు, ఈ సిట్టు బృందానికి, ఫోరెన్సిక్ కావచ్చు, మెడికల్ టీమ్స్ కావచ్చు, కొంత హోప్ఫుల్గా ఉందా? అంటే లైక్ నిన్నటి వరకు కూడా ఫిర్యాదుదారుడు ఇచ్చిన అంశాల ఆధారంగా తవ్వకాలు జరిపిన పెద్దగా పురోగతి లేదు. కానీ నిన్నటి నుంచి కొంత ఈ అస్థిపంజరాలు, ఎముకలు దొరకడం, అలాగే ఇప్పుడు అంటే ఇంకా ముందు ఈ 13 పాయింట్ల వరకు కూడా ఈ నేత్రావతి నది ఒడ్డున మరిన్ని అస్థిపంజరాలు లభించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సమాచారం అంతా బయటికి రావడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా పూర్తి స్థాయిలో తెలియట్లేదు. కొంత అందుతున్న సమాచారం మేరకు మనం డీటెయిల్స్ ఇవ్వగలుగుతున్నాం. బట్ ఇప్పుడు ఇవాళ తవ్వకాల్లో 7వ పాయింట్ నుంచి 13వ పాయింట్ వరకు ఇంకా ఎక్కువ మృతదేహాలు దొరికే ఛాన్స్ ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో వాస్తవం ఎంత? నిజంగా ఇంకా పెద్ద సంఖ్యలో బయటపడచ్చా? ఏం జరుగుతుంది? ఎలాంటి చర్చ జరుగుతుంది? డెఫినెట్ గా ఈ పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు 6వ స్పాట్ లో ఈ అస్థిపంజరాలు దొరికే నేపథ్యంలో ఇంకా ముందుకెళ్తే మరిన్ని అస్థిపంజరాలు, మృతదేహాల అవశేషాలు లభించే అవకాశం ఉందని వారు భావిస్తున్న నేపథ్యంలోనే మరింత వేగంగా ఈ తవ్వకాల కార్యక్రమం చేపడుతున్నారు. అందుకని అక్కడే టెంట్ వేసుకుని మరి ఈ కార్యక్రమాలు, తవ్వకాల కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ సార్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ధర్మస్థలలో, దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలలో జరుగుతున్న తవ్వకాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ధర్మస్థలలో ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో లభించిన అవశేషాలు, ఆనవాళ్లకు సంబంధించి పోలీసులు పూర్తి అంశాలను ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి క్రోడీకరిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒక 8 మంది ఐపీఎస్లు దీనికోసం శ్రమిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఆ నల్ల కోటు ధరించిన, మాస్క్ ధరించిన వ్యక్తి ఇచ్చిన సమాచారం సరైందేనా? మీకేమనిపిస్తుంది? నిజంగా ఇదంతా చూస్తుంటే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు, ఆయన అనామకుడిగా వచ్చి ఒక అనామకుడిగా ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు అదే సాక్ష్యంగా, అదే ఆధారంగా ఇంతమంది బృందం, ఫోరెన్సిక్, మెడికల్ టీమ్స్, రెవెన్యూ విభాగం, పోలీస్, ఇంకా ఈ దర్యాప్తుకు అవసరమైన ఇతర విభాగాలన్నీ కూడా
ఒకే చోట చేరి ఒక బృందంగా ఏర్పడి ఒక డీజీ స్థాయి నేతృత్వంలోని అధికారి నేతృత్వంలో ఒక 6 నుంచి 8 మంది ఐపీఎస్ అధికారులు, ఎస్పీ ర్యాంక్ అధికారులు, రెవెన్యూ విభాగం అధికారులు, ముఖ్యంగా ఆర్డీఓ స్థాయి అధికారులు వీళ్ళంతా కలిసి ఆ దర్యాప్తును చేస్తున్నప్పుడు, ఆ తవ్వకాలు చేస్తున్నప్పుడు నిజంగా ఆ వ్యక్తిని నమ్మొచ్చా, నమ్మే చేస్తున్నారా, నిజంగా ఆ వ్యక్తి చెప్పేవన్నీ నిజాలైనా, నిజాలైతే గనక 6వ స్పాట్ నుంచి దొరుకుతున్న అస్థి పంజరాల సంఖ్య పెరగొచ్చా, 6 నుంచి 13 వరకు వందల సంఖ్యలో అతను చెప్తున్నట్టుగా బయటపడే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి సంబంధించి నిజంగా ఇవన్నీ కూడా నిజాలైతే గనక చరిత్రలో, దేశ చరిత్రలో ఇదొక సామూహిక హత్యాకాండ, దమనకాండగా నిలిచిపోయే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే నేత్రావతి నది ఒడ్డున పశ్చిమ కనుమల్లో జరిగిన, ఒకవేళ అతను చెప్పినట్టుగా ఆ హత్యలు, అత్యాచారాలు నిజమే అయితే గనక అది చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇది అతిపెద్ద హత్యాకాండగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు ఎప్పటికప్పుడు ఆ ఎముకల్ని, అస్థి పంజరాలని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాయి. 22 సంవత్సరాల వయసు లోపు ఉంటే కనుక చాలా ఖచ్చితంగా చెప్పగలరు. ఒకవేళ పెద్ద ఏజ్ వాళ్ళు, అంటే వయసు పైబడిన వాళ్ళకి సంబంధించి కొంత నిర్ధారణకు రావచ్చు. ఇక విష ప్రయోగం జరిగితే కనుక ఎముకల్లో అది కూడా తేలుతుంది. లేదంటే దెబ్బలు లేదా ఇతరత్ర గాయాలుంటే కనుక ఎముకలు, పుర్రెల్లో కొంత దానికి సంబంధించిన పగుళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ విశ్లేషిస్తోంది, చాలా రకాల అంశాలను పరిశీలిస్తుంది. ఉప్పు, రసాయనాలు పెడతారు. ఇప్పుడు దొరికిన ఎముకలన్నీ కూడా ఒక్కచోట పెట్టి పేర్చి మగవ, ఆడవ ఇంత శ్రమిస్తున్నారు. చూడండి అసలు ఏమనిపిస్తుంది, ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఇదంతా కొట్టిపారేని పరిస్థితి. అంత ఈజీగా అధికారులు ఏం కొట్టిపారేయట్లేదు. ఇప్పటిదాకా అదే జరిగింది. ఇప్పటిదాకా అదే జరిగింది. ఈ హత్యల పరంపరకు సంబంధించిన ఆధారాలు కానీ, పూర్తి స్థాయి దర్యాప్తులు కానీ జరగకుండా మధ్యలోని కేసులన్నీ క్లోజ్ చేశారు. ఒకసారి చూడండి, సినిమాని తలమిస్తున్నాయి ఆ దృశ్యాలన్నీ కూడా. అధికారులు డాగ్ స్క్వాడ్ని వెంట పెట్టుకున్నారు, క్లూస్ టీమ్స్ని వెంట పెట్టుకున్నారు, ఫోరెన్సిక్ని వెంట పెట్టుకున్నారు, వైద్యుల్ని వెంట పెట్టుకుంటున్నారు, రెవెన్యూ అధికారులు వెంట పెట్టుకుంటున్నారు, కమాండోలు కూడా వెళ్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా పోలీస్ బృందాలు చూడండి. ఒకసారి గ్రేహౌండ్స్ తరహా పోలీసులు ఉన్నారు, కమాండోలు కాదు, బట్ గ్రేహౌండ్స్ తరహా పోలీసులు. ఎంతమంది, వందలాది మంది, దాదాపు 30 మంది ఆ స్పాట్లో మాత్రమే ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. చూడండి, అదిగో దర్యాప్తు అధికారులు, ఎస్పీ ర్యాంక్ అధికారులు, సీనియర్ అధికారులు, వీళ్ళంతా కూడా ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. సీనియర్ అధికారులంతా కూడా దగ్గర పర్యవేక్షిస్తారు. ఆ ముసుగు వ్యక్తిని చూడండి. ఇదిగో ఇదే ఆ ముసుగు వ్యక్తి రూపం. ముసుగు వ్యక్తి పూర్తి రూపాన్ని చూపించట్లేదు, కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. జాకెట్ ధరించాడు, కంప్లీట్ గా ముసుగు కప్పుంది. ఈ వ్యక్తే విజిల్ బ్లోయర్ గా మారాడు. ఈ వ్యక్తి, అదిగో చూడండి, ఆ వ్యక్తే చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కావు, దేశాన్ని కుదిపేస్తున్నాయి ఆరోపణలు. వందలాది మందిని చంపి పాతి పెట్టారు. స్వయంగా నేనే పాతి పెట్టాను, నేనే పూడ్చిపెట్టాను, నేనే కాల్చిపెట్టాను, నేనే వాటన్నిటినీ అంత్యక్రియలు చేశానని ఆ వ్యక్తి చెప్తుంటే దేశమంతా ఉలిక్కిపడింది. ఇది మామూలు విషయం కాదు. నిజంగా ఈ ధర్మస్థలలో ఏం జరిగిందనేది మాత్రం అంతు చిక్కని విషయం. ఈ అస్థిపంజర అవశేషాలు బయటపడ్డా కొద్దీ, ఒక్కసారిగా ఆ లోతుల్లోకి వెళ్ళినా కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే అంశాలన్నీ కూడా ప్రస్తుతం మనకు ఈ అంశాలకు సంబంధించిన అనేక ఉద్విగ్న క్షణాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఆ గోతులు తవ్వుతున్న కొద్దీ అన్ని చోట్ల 4 అడుగులు, 6 అడుగులు, 8 అడుగులు లోతు తోడుతుంటే నీటి ఊటలు వస్తున్నాయి, నీరు ఊరుతుంది. ఆ ప్రాంతంలో విష సర్పాలు తిరుగుతున్నాయి, జలగలు వస్తున్నాయి, విష కీటకాలు వస్తున్నాయి. అయినా అడవిలోకి వెళ్తున్నారు, లోపల దాకా వెళ్తున్నారు, అడవిలో పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఏ ఒక్కటి తేలిగ్గా తీసుకోవట్లేదు. ఏదో అనామకుడు ఇచ్చిన ఫిర్యాదు కదా అని కొట్టిపారేయట్లేదు. ఎందుకంటే ఆ అనామకుడు, ఆ వ్యక్తి విజిల్ బ్లోయర్గా మారి 1990 నుంచి 2014 వరకు తాను చేసిన ఈ సామూహిక ఖననాలకు సంబంధించి, ఆ అంత్యక్రియలకు సంబంధించి ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. అతను చెప్పిన చోట దొరికింది, 6వ స్పాట్లో దొరికింది, నిజంగానే దొరికింది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే ఆ 6 వరకు లేదా 9 వరకు స్పాట్లలో నేత్రావతి నది ఒడ్డున
ఆ నీటి ప్రవాహానికి బహుశా అవి మట్టిలో కొట్టుకుపోయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అటు తర్వాత దొరుకుతాయి అంటున్నాడు. రోడ్డు పక్కన తోడబోతున్నారు. ఇది 7వది మాత్రమే, ఇవాళ 4వ రోజు మాత్రమే. ఇంకా తోడుతున్న కొద్దీ 13 లేదా 15వ స్పాట్కి వచ్చేసరికి ఎన్ని దొరుకుతాయి? ఒకవేళ నిజంగా వరుస క్రమంలో అస్థిపంజరాలు, శవాల ఆనవాళ్ళు దొరికితే ఇక అది నిజమే కాబోతుందా? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి. నిజంగా ఈ అంశానికి సంబంధించి, ఈ ధర్మస్థల అంశానికి సంబంధించి నిజంగా మీకు ఎలాంటి అంచనాలున్నాయి? ఈ రహస్యం ఛేదించబడుతుందా? మనం అనుకుంటున్నట్టుగా ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించిన క్లూస్ దొరుకుతాయా? ఒక్కొక్క ఎముక, ఒక్కొక్క పుర్రే, ఇవన్నీ కూడా పేర్చి మగవా, ఆడవా, ముసలివా, వయసు వాళ్ళవా, ఫోరెన్సిక్ వాళ్ళు ఎంత శ్రమించాలి? ఆరోపణలను బట్టి, ఆధారాలను బట్టి అన్నీ క్రోడీకరించి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఫోరెన్సిక్ వాళ్ళ ముందు కూడా ఉంది. ఆ బాధ్యత ఇక్కడ పోలీసు అధికారుల మీద కూడా ఉంది. ఒకసారి నేను మీకు ఈ సిట్ విచారణకు సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు బిగ్ టీవీ అప్డేట్ చేసే ప్రయత్నం మీకు చేస్తోంది. కామెంట్లో మీరు కూడా తెలియచ్చు, మీ అభిప్రాయాలు కూడా పూర్తిగా తెలియజేసే అవకాశం ఉంది. ఒకసారి కొంతమంది జానకి మనకు చెప్తున్నారు, ఏ ఎవిడెన్స్ చూపించకపోతే ఇంత అన్వేషణ, అంత నమ్మకం ఎందుకు అంటున్నారు. అలాగే రవి రాజకీయ నాయకులను తీసుకుపోయి తోడిపియాలంటున్నారు. అఫ్ కోర్స్, కానీ ఇక్కడ ఎవరు మనము ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి ఎక్కడ పర్టికులర్ వ్యక్తులు నిందితులుగా ఇక్కడ పేర్కొనలేదు కాబట్టి ఏ రాజకీయ నాయకులను తీసుకుపోయే పరిస్థితి లేదు. అక్కడ ఎవరిని నిందితులుగా పరిగణించలేదు కాబట్టి అనుమానితులుగా ఎవరైనా ఉంటే, అనుమానితులుగా ఎవరినైనా పరిగణిస్తే, ఎఫ్ఐఆర్ కనుక దాని పూర్తి స్థాయిలో నమోదైతే దాంట్లో అక్యూజ్డ్గా ఉంటేనే ఆ వ్యక్తులు తీసుకుపోయి అక్కడ శోధిస్తారు. కానీ ఇక్కడ తనంతట తానుగా ఒక వ్యక్తి విజిల్ బ్లోయర్గా మారాడు. తనంతట తానుగా ఒక వ్యక్తి ఆ వాస్తవాలను బయట పెడతా అంటున్నాడు. తన చేతుల మీదుగా తనే స్వయంగా చేశాను, నాకు ఆ పాప భీతి వెంటాడుతోంది, నాకు ఆ పశ్చాత్తాపం వెంటాడుతోంది, అందులో తమ కుటుంబ సభ్యులు కూడా బలయ్యారు కాబట్టి తర్వాత అక్కడి నుంచి నేను ఉండలేక వెళ్ళిపోయాను, ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చానంటున్నాడు. అదిగో ఆ వ్యక్తే, ఆ నల్లటి ముసుగు ధరించిన వ్యక్తే ఈ సంచలనం మొత్తానికి కారణం. ఇప్పుడు ఆ సంచలనానికి అన్నిటికీ కూడా ఈ మిస్టర్ని ఛేదించబోతున్నారా? సంచలనానికి తెరపడబోతుందా? అతను చెప్పిన ఆ రహస్యాలను పోలీసులు ఛేదించబోతున్నారా? ఈ ఆరోపణలను పోలీసులు నిజంగా రుజువు చేయబోతున్నారా? ఏం జరగబోతుంది చూడండి. ఒక్కసారి ఎంత శ్రమిస్తున్నారు, అడవుల్లో గాలింపు చేస్తున్నారు, తవ్వకాలు చేస్తున్నారు. ఇదంతా వృధా ప్రయాసగా మారుతుందా? నిజంగానే అదంతా నిజమని తేలుతుందా? నిగ్గు తేలుతుందా? రహస్యాలు బయటకు వస్తాయా? ఏం జరగబోతుంది? ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికి స్వాతి చెప్తున్నారు, చనిపోయిన అమ్మాయిలకి న్యాయం చేయండి. ఎస్, అఫ్ కోర్స్ అదే ప్రయత్నం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ కూడా అంత బృందం, ఒకసారి చూడండి, ఆ బృందంలో కేవలం పోలీసులు మాత్రమే లేరండి. వైద్యులు ఉన్నారు, ఫోరెన్సిక్ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. చాలామంది శ్రమిస్తున్నారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఆరోపణతో ఊరికే కొట్టిపారేయట్లేదు. ఈ ఆరోపణ ఒక రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం నిన్న మొన్నటి దాకా కూడా ధర్మస్థల్లో ఏదో జరుగుతుందంటే అంత తేలిగ్గా తీసుకున్నారు. ధర్మస్థల్లో ఏదో ఆరోపణలు వచ్చాయంటే అంత తేలిగ్గా తీసుకున్నారు. ఒక సినిమా స్టోరీ మాదిరిగా ఉంటుంది అనుకున్నారు. ఇవన్నీ కూడా ఈ ఆరోపణలు మామూలుగా ఉంటాయి, ఇవన్నీ కూడా నార్మల్గా జరుగుతుంటాయి, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇది పెద్దగా ముందుకు సాగలేదు, దీంతో ఏం జరుగుతుంది అనుకున్నారు. కానీ దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. నిజంగా అధికారులను అప్రిషియేట్ చేయాలి, ఆ అధికారులను మెచ్చుకోవాలి. వర్షంలో వాన వస్తున్నా, ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా చూడండి, అక్కడ ఆ ఫుటేజ్ చూడండి. నిజంగా ఒక సినిమా తీయొచ్చు, ఒక హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఖచ్చితంగా దాన్ని తలపించే, దాన్ని తలదన్నే విధంగా ఉంది. అంతకు మించి ఉంది ఇక్కడ. అలాంటి పరిస్థితులే కనుక అక్కడ ఉంటే కనుక ధర్మస్థలలో ఏం జరుగుతుందని మాత్రం నిజంగా ఒక ఉత్కంఠకర పరిస్థితిలో ఉండబోతున్నాయి. ధర్మస్థల అంశానికి సంబంధించి ఆసక్తికర అంశాలు కనుక వెల్లడైతే ఇంకా రేపు ఎలా ఉండబోతుంది? ఇవాళకైతే 4వ రోజు నుంచి జరుగుతున్న తవ్వకాల నేపథ్యంలో ఇక ముందు మరిన్ని తవ్వకాలు జరిపితే కనుక ఆ 7వ పాయింట్ నుంచి 15వ పాయింట్ వరకు ఇప్పటికైతే నేత్రావతి నది ఒడ్డు పరిసరాలు చేస్తారు. ఇక్కడ నుంచి ఆ రహదారి హైవే పక్కన చేస్తారు. ఇంకా అటు నుంచి ఆ విజిల్ బ్లోయర్ ఇంకా ఎక్కడికి తీసుకెళ్తాడు, ఏ ముందుకు వెళ్తాడు, ఏ స్పాట్లోకి వెళ్తాడు. ఎందుకంటే ప్రతిదీ తాను చేశానని చెప్తున్నాడు, తాను పూడ్చిపెట్టానని చెప్తున్నాడు. ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాడు, ఎక్కడెక్కడ ఏంటి, ప్రతిదీ అతనికి తెలుసు అని చెప్తున్నాడు. అతను చేసింది నిజమేనా, అతను చెప్తుంది నిజమేనా, ఏం జరుగుతుంది, ఎలాంటి వాస్తవాలు బయటపడతాయి, ఎలాంటి రుజువులకు, ఆరోపణలకు రుజువులు, ఆధారాలు దొరుకుతాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ.